అందరికీ నమస్కారం. ఓల్గాస్ వారికి స్వాగతం. ఈవినింగ్ స్నాక్ చేద్దామని అపూల్ మకాని లోటస్ సీడ్స్ చూడగానే మీకు ఈ మధ్యన చదివిన ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపించింది. దాంట్లో ఉండే మంచి ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ని కూడా మనం చూద్దాం. ఆ కథ పేరు ద డిటర్మిన్డ్ లోటస్, ద పర్సివిరియన్స్ లోటస్. డిటర్మినేషన్ అంటే సంకల్పించుకోవడం, నిశ్చయించుకోవడం అని వస్తుంది. పర్సివిరియన్స్ మంచి వర్డ్. పట్టుదలతో ఉన్న తామర పువ్వు. అనగనగనగా ఒక పెద్ద పర్వతం, ఆ పర్వతం కింద ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్న బౌద్ధ సన్యాసి పేరు నంద. నంద చాలా సున్నిత మనస్తత్వం. హీ షోయింగ్ అన్వావరింగ్ డెడికేషన్ టు హిస్ స్పిరిచువల్ పాత్. అంటే అచంచలమైన అంకిత భావంతో ఉన్న భక్తి దేవుడి మీద. ఒకరోజు నంద డిసైడ్ అయ్యాడు, ఆ పర్వతం పైన ఒక మాన్స్ట్రీ ఉంది, అంటే ఒక బౌద్ధ మఠంని చేరుకుని అక్కడ ఉన్న గురువుల దగ్గర భక్తి గురించి జ్ఞానాన్ని తెలుసుకోవాలని. దానికోసం ఆ పర్వతాన్ని ఎక్కడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఆ పర్వతం చాలా దట్టమైన అడుగులతో ఉన్నది. అదే కాకుండా ఆ పర్వతాన్ని ఎక్కడం అంత సులువు కాదు, చాలా కష్టం. కానీ నంద తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని ప్రయాణంలో చాలా కష్టాలు వచ్చాయి, చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాడు. చాలా క్రూరముఖాలు, అలాగే వెదర్ కండిషన్స్, ఎండ, వాన, చలి, పాములు, సింహాలు, ఎన్నో రకాలైన అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కానీ ఎలాంటి వాటికి కూడా అతను చెల్లించలేదు. తన ప్రయాణాన్ని అలా సాగిస్తూనే ఉన్నాడు. నంద తన దారిలో తనకు వస్తున్న అబ్స్ట్రాక్ట్ అంటే అడ్డంకులన్నింటిని ఎదుర్కొంటూ చాలా పట్టుదలతో స్ట్రాంగ్గా తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాన్స్టర్ని చేరుకుని అక్కడ ఉన్న గురువుల దగ్గర జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే పర్సివిరియన్స్ ఆఫ్ నంద. నంద అలా ప్రయాణిస్తూ ఒకరోజు సాయంత్రం అయ్యేటప్పటికి బాగా అలసిపోయాడు. ఎక్కడైనా రెస్ట్ తీసుకుందామని వెళ్తూ ఉండగా తనకు ఒక చిన్న పాండ్ కనిపించింది, ఒక చిన్న చెరువు. ఆ చెరువును చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతమైన చెరువును చూసి ఈ చెరువు దగ్గర రెస్ట్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి రెస్ట్ తీసుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్న పాండ్ చాలా అందంగా కనిపించిందంట. అందమైన చెరువును చూస్తూనే ఈ చెరువులో ఏదో రహస్యం దాగుంది, ఏదో సీక్రెట్ ఉంది అనుకున్నాడు. ఆ చెరువు మధ్యలో ఒక అద్భుతమైన తామరపువ్వు కనిపించింది. తన పెద్ద రేకులతోటి ఆకాశం వైపు చూస్తూ విచ్చుకుంటూ చాలా మంచి కలర్తో ప్రకాశంగా వెలుగుతూ చాలా అందంగా, చాలా స్వచ్ఛంగా, చాలా ప్యూరిఫైడ్గా, ఏదో జ్ఞానాన్ని ఇస్తున్నట్టుగా ఆ తామర పువ్వు నందకి కనిపించింది. నంద ఆ లోటస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అసలు నీకు నువ్వుగా ఇంత అందంగా ఎలా ఎదిగావు, ఎవరూ నీకు సహకరించకుండా అని. లోటస్ చాలా కామ్ వాయిస్ తోటి నందకి సమాధానం చెప్పింది. నంద, నేను ఈ పువ్వుగా వికసించడం అంత తేలిగ్గా జరగలేదు. చాలా పోరాడితే నేను ఇలాగా పువ్వుగా వికసించాను. నేను ఈ చెరువులో ఉన్న బురదలో ఒక చిన్న విత్తనంగా పడి ఉండి ఆ విత్తనాన్ని ఈ చెరువులో ఉన్న నీరు నెట్టేస్తున్నా సరే ఆ విత్తనంలోంచి మొక్క నవ్వడానికి, ఆ మొక్క నవ్వి ఆ చీకటిలోంచి పైకి వెలుగుని వెతుక్కుంటూ చీల్చుకుంటూ రావడానికి చాలా కష్టపడ్డాను. అలా పైకి వచ్చి ఆ పై నుండి ఆ పువ్వుగా అవ్వడానికి నేను ఎంతో పట్టుదలతోటి, సంకల్పంతో ఎంతో నిర్ణయించుకుని ఇలాగా పువ్వునయ్యాను అని నందాకి లోటస్ తన కథని చెప్పింది. లోటస్ మాటలతోటి కొత్త ఉత్సాహంతో నంద తన ప్రయాణాన్ని కొనసాగించి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని క్రూరముగాలు ఎదురొచ్చినా, ఎన్ని అవంతరాలు ఎదురొచ్చినా, ఎన్ని వెదర్ కండిషన్స్, ఎండ, వాన, చలి, పిడుగులు ఎలాంటివి ఎదురొచ్చినా సరే వాటిలన్నిటిని ఎదుర్కొని బౌద్ధ మఠాన్ని చేరుకున్నాడు. అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్న చాలా పెద్ద గురువు గారు ఎదురు వచ్చి నందాకి స్వాగతం పలికారు. ఎంతో కష్ట నష్టాలతోటి కింద నుంచి ఆ పైనున్న పర్వతం పైకి వచ్చిన చిన్న బౌద్ధ సన్యాసిని చూసి
ఆయన ఎంతో కదిలిపోయి నందాని తన బౌద్ధ మఠంలోకి ఆహ్వానించారు. నంద అలా కొన్ని సంవత్సరాలు ఆ గురువుల మధ్యన జ్ఞానాన్ని సముపార్జించి నంద కూడా ఒక పెద్ద బౌద్ధ సన్యాసిగా అయ్యారు. తరువాత నంద ఎవరైతే దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ తన జ్ఞానాన్ని కూడా పంచుతూ పర్సివరెన్స్ అండ్ డిటర్మిన్డ్ లోటస్ కథని కూడా వాళ్ళకి చెప్తూ ఉండేవారు. అంటే జీవితంలో గోల్ని ఏర్పరచుకుని దాన్ని చేరుకోవాలంటే ఎన్నో రకాలైన అడ్డంకులు వస్తాయి. ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కోవడానికి పట్టుదలతోటి సంకల్పించుకుని అడ్డంకులన్నిటిని తప్పించుకుని గోల్ని రీచ్ అవ్వాలి. లోటస్ ఫ్లవర్ మన నేషనల్ ఫ్లవర్. ఎందుకని లోటస్ని నేషనల్ ఫ్లవర్గా తీసుకున్నారు అంటే ద లోటస్ ఫ్లవర్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెసిలియన్స్ ఆఫ్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ లైఫ్ టు థ్రైవ్. ద రెసిలియన్స్ ఆఫ్ నేచర్ అంటే ద కెపాసిటీ టు విత్స్టాండ్ ఆర్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఇంకా ప్రాణం మీదకి వచ్చేసింది అలాంటి కష్టం వచ్చినా సరే దాని నుంచి త్వరగా బయటపడి మళ్ళీ మన జీవితాన్ని మనం ప్రారంభించాలి. అది చాలా పట్టుదలతో ప్రారంభించాలి. అలాగే డిటర్మినేషన్ ఆఫ్ లైఫ్ టు థ్రైవ్ అంటే జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ సంకల్పించుకుని ఉండాలి. ఆ సంకల్పమే లేనప్పుడు అసలు జీవితంలో అభివృద్ధి అన్నదే జరగదు. ఈరోజు చెప్పిన ద పర్సివరెన్స్ అండ్ డిటర్మిన్డ్ లోటస్ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం.